లీడర్ బోర్డులో తక్కువ పాయింట్స్ కారణంగా ఫైనలిస్ట్ రేస్ నుంచి తప్పుకున్నారు సుమన్ శెట్టి. ఇక ఆయన తర్వాత లీడర్ బోర్డులో అందరికంటే తక్కువ స్కోర్ ఉన్న కారణంగా డీమాన్ను కూడా ఫైనలిస్ట్ రేస్ నుంచి తప్పుకోవాలని బిగ్ బాస్ ఆదేశించారు. అయితే అతను సంపాదించిన స్కోర్లో సగం పాయింట్లను ఇంటి సభ్యుల్లో ఒకరికి ఇవ్వాలంటూ పవన్కు బిగ్ బాస్ చెప్పాడు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని డీమాన్ పవన్ తన తర్వాత స్థానంలో ఉన్న తనూజకు తన పాయింట్లను ఇచ్చేశాడు. ఈ అనూహ్య మలుపుతో 4వ స్థానంలో ఉన్న తనుజ ఒక్కసారిగా 295 పాయింట్లతో ఫస్ట్ ప్లేస్కు దూసుకెళ్లింది. ఆమె తర్వాత స్థానంలో లీడర్ బోర్డ్ ప్రకారం సంజన 290 పాయింట్లు, ఇమాన్యుయల్ 270, భరణి 230 పాయింట్లతో ఉన్నారు. లీడర్ బోర్డులో మార్పు జరిగిన వెంటనే బిగ్ బాస్ మరో ట్విస్ట్ ఇచ్చాడు. తదుపరి యుద్ధంలో పాల్గొనకుండా ఇంటి సభ్యులందరూ కలిసి ఒక సభ్యుడిని తొలగించాలి. ఇది ఫైనలిస్ట్ రేస్లో ఇంకో ముఖ్యమైన ఘట్టమని చెప్పాడు. దీంతో తక్కువ పాయింట్లతో ఉన్న భరణి తనూజ వద్దకెళ్ళి మాట్లాడడానికి ప్రయత్నించాడు. నువ్వు ఎవరిని తొలగించాలని అనుకుంటున్నావని భరణి అడగ్గా తనూజ మాత్రం ఏమాత్రం దాపరికాలు లేకుండా ఒకరు మీరు, 2 సంజన గారు అని చెప్పి షాక్ ఇచ్చింది. దీంతో భరణి శంకర్కు తేరుకోలేనంతగా షాక్ కొట్టినట్టయింది.